తాళవన్ మలయాళం నుంచి వచ్చిన ఇంకో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఉండే ప్రాబ్లమే ఈ మూవీకి కూడా ఉంది. అలాగే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కూడా సీక్వెల్ పిచ్చి పట్టింది ఏంటో మరి. ఇంకా మూవీ ఎలా ఉందంటే, హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ ఉండదు. ఇంకా కథ ఏంటంటే, సిఐ జయశంకర్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ కార్తిక్ ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. ఒక రోజు కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ని సిఐ అరెస్ట్ చేస్తే సిఐ కి చెప్పకుండా వదిలేస్తాడు కార్తిక్. ఈ విషయం మీద వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. కొన్ని రోజులకి సిఐ జయశంకర్ మేడ మీద రమ్య అనే అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. పోలీసులు జయశంకర్ ని అరెస్ట్ చేస్తారు. అసలు రమ్య ఎవరు, తనని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు, జయశంకర్ ని ఎందుకు ఈ కేసులో ఇరికించారు అనేది మూవీలో చూడాలి. మలయాళం థ్రిల్లర్ మూవీస్ లో మర్డర్ చేసిన వాడి రీజన్ అంత గొప్పగా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో కూడా అంతే, మర్డర్ చేసిన వాడి స్టోరీ చాలా రొటీన్ గా ఉంది. అలాగే ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉండడం వల్ల మూవీని కొంచెం సాగదీశారనిపించింది. మూవీ స్టార్ట్ అయ్యాక సిఐ అండ్ ఎస్ఐ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ తో కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించినా, ఎప్పుడైతే రమ్య మర్డర్ జరుగుతుందో అప్పటి నుంచి చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. కానీ మర్డర్ చేసింది ఎవరు అనేది క్లైమాక్స్ వరకు చెప్పకుండా లాస్ట్ లో చెప్పడం, అలాగే సెకండ్ పార్ట్ కోసం అసలైన ట్విస్ట్ ని దాచిపెట్టడం వల్ల ఈ మూవీ ఒక గొప్ప థ్రిల్లర్ కాలేకపోయింది. జస్ట్ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనేలా ఉంది. ఈ మూవీని ఒకే పార్ట్ లో తీసుంటే చాలా మంచి థ్రిల్లర్ అయ్యేది. బిజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ యాక్టింగ్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయింది. వీళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే బీజిఎం కూడా పర్లేదు, బానే ఉంది. ఇంకా డైరెక్టర్ జిస్ జోయి ఈ మూవీని ఎంగేజింగ్ గానే తీసినప్పటికీ సెకండ్ పార్ట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సెకండ్ హాఫ్ మీద పెట్టి ఉంటే చాలా మంచి థ్రిల్లర్ అయ్యేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అలాగని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు.